అనదర్ బిగ్ బ్రేకింగ్ న్యూస్. వైసీపీలో చేరిన పోతిన మహేష్ జనసేన పవన్ కళ్యాణ్లపై తీవ్ర విమర్శలు గుప్పించారు. జనసేన రాజకీయ పార్టీ కాదని అదొక నటుల సంఘమని విమర్శించారు. పెత్తందారుల కూటమిలో పవన్ చేరారని అన్నారు. కార్యకర్తల భవిష్యత్తుకు ఉరితాడు వేసిన జనసేనలో ఉండాల్సిన అవసరం లేదని చెప్పారు. తమ వ్యక్తిత్వాన్ని జనసేనలో చంపేశారని అన్నారు. వైసీపీలో తాను రాజకీయ పునర్జన్మను పొందుతానని అన్నారు. జనసేనలో ఉన్నప్పుడు రాజకీయ కారణాలతోనే వైసీపీ నేతలను విమర్శించాల్సి వచ్చిందని చెప్పారు. విజయవాడ వెస్ట్లో బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరిని ఓడించడమే తన లక్ష్యమని అన్నారు. వైసీపీ అభ్యర్థిని ఖచ్చితంగా గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ భవానీ అందిస్తారు. భవానీ, పోతిన మహేష్ తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయన పార్టీ మారినటువంటి 2 రోజుల్లోనే కోర్స్ ఆయన విజయవాడ వెస్ట్ టికెట్ని చాలా దృఢంగా చాలా గ్యారంటీగా ఆయనకి వస్తుందని చెప్పేసి ఆయన విశ్వసించారు. అయితే కూటమి పొత్తులో భాగంగా అది బీజేపీకి వెళ్ళడం జరిగింది. దానికి సంబంధించి ఒకనొక సందర్భంలో పవన్ కళ్యాణ్ సారీ మహేష్ అని కూడా అంటం జరిగింది. అప్పుడే ఆయన ఇండైరెక్ట్గా సిగ్నల్స్ వచ్చాయి. ఆ తర్వాత కూడా చాలా రోజుల పాటు ఆ స్థానంపై సందిగ్ధత నెలకొంది. మొత్తానికైతే అది ఏదైతే స్పెక్యులేషన్ వార్తలు వచ్చాయో అదే దాని ప్రకారంగా సృజనా చౌదరికి ఇవ్వడం జరిగింది. కోర్స్ ఆయన బీజేపీలో ఉన్న, ఇంతకుముందు ఆయన టీడీపీలో నుంచి బీజేపీకి వెళ్ళిన సంగతి తెలిసిందే. పాయింట్ ఏంటంటే ఇక్కడ ఏదైతే ఈరోజు తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారో, ఏ పార్టీలో అయితే ఆయన కమిటెడ్గా ఉన్నారో పార్టీ పెట్టిన దగ్గర నుంచి, అది ఈరోజు పెత్తందారుల పార్టీ ఒకేసారి ఎలా అయింది? ఫస్ట్ క్వశ్చన్ టు పోతిన మహేష్. సెకండ్ థింగ్, ఆయన మా వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టారంటే ఇన్ని రోజులు గమనించలేదా? మూడోది, మీరు అభ్యర్థిత్వాన్ని ఇవ్వకపోవటం వల్లనే ఈరోజు జనసేన కాకుండా అది పెత్తందారుల పార్టీ కాదు పేదల పార్టీ అని చెప్పేసి వైసీపీలో చేరారా? ప్లీజ్. థ్యాంక్ యూ. సో ప్రస్తుతం మనతో అయితే పోతిన మహేష్ గారు ఉన్నారు. అసలు ఎలాంటి ఇంట్రో లేకుండా డైరెక్ట్గా పోతిన మహేష్ గారి దగ్గరికి వెళ్ళిపోదాము. సార్, ఫ్రీ అయ్యారా? చాలా చాలా తేలిగ్గా ఉంది, చాలా ప్రశాంతంగా ఉన్నా, చాలా ఆనందంగా ఉన్నా. చూశారు కదా మీరు మా వాళ్ళందరినీ కూడా. మొన్న మధ్యాహ్నంతో రాజీనామా చేసిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మేమందరం కూడా చాలా తేలిగ్గా ఉన్నాం. ఎందుకనంటే అనేక ఉద్యమాలు పోరాటాలు చేయడంతో పాటు జనసేన పార్టీ కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం అనేక సంవత్సరాలు పనిచేసాం. కానీ టికెట్ ఇవ్వకపోయినా మేమందరం కూడా ఒక పరిధి దాటి ఎక్కడ కూడా మేము బయటికి రాలా. ఎంతో శాంతియుతంగా, హుందాగా జనసేన పార్టీలో మాకు వెస్ట్ సీట్ కేటాయించాలని పవన్ కళ్యాణ్ గారిని అభ్యర్థించాం. కానీ మా మీద వ్యక్తిగత దాడి చేయడం, మా వ్యక్తిత్వాన్ని చంపేయాలనుకునేటువంటి ప్రయత్నం చేసినప్పుడు మేము చాలా ఆవేదన చెందాం, చాలా ఒత్తిడికి లోనాం. పార్టీలో కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ మిగతా నాయకులు కానీ ఎవరు కూడా ఈ యొక్క ఒత్తిడిని తగ్గించేటువంటి ప్రయత్నం చేయాలని, అదేవిధంగా మా మీద వస్తున్నటువంటి వ్యక్తిగత దాడి మీద, మమ్మల్ని వ్యక్తిగతంగా చంపేస్తున్నటువంటి అంశం మీద మేము మాట్లాడిన వాళ్ళు పెద్దగా స్పందించాల. అందుకని నేను కూడా రాజీనామా చేశా. రాజీనామా చేయడంతోనే నా జీవితంలో జనసేన పార్టీ అనే అమావాస్య చీకట్లో తొలగిపోయింది. ఉగాది కూడా చాలా ఆనందంగా చేసుకున్నా, చాలా బ్రహ్మాండంగా చేశా. మీరు కూడా చూసుకున్నారు. ఇవాళ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో మరి వైసీపీ పార్టీలో చేరా ఎంతో ఆనందంగా ఉందని కూడా తెలియజేస్తుంది. జనసేనలో కీలక నేత, కరోనా సమయంలో మీకు కరోనా కూడా వచ్చింది సేవ చేయడానికి వెళ్ళినప్పుడు, అంటే ప్రాణం అంటే మృత్యు అంచున వరకు కూడా వెళ్ళారు. తరువాత అంటే ఇక్కడ పశ్చిమలో వెల్లంపల్లి యొక్క సీట్ని కూడా దద్దరిల్లు ఇచ్చేశారు. ఆయన సీట్ని కూడా కదిపేశారు. ఇప్పుడు వైసీపీ కండువా కప్పుకున్నారు. అంటే పెత్తందారుల పార్టీ అని అన్న మీరు వెనక్కి చూసుకుంటే ఈ పాస్ట్ అంతా కూడా విమర్శించిందే ఉంది. అంటే వెల్లంపల్లి లాంటి మంత్రినే మీరు దద్దరిల్లు ఇచ్చేసి ఆయన సెంట్రల్కి పారిపోయేలా చేశారనే చెప్పాలి ఒకంతు. సో ఓవరాల్గా పెత్తందారుల పార్టీ అన్న మీరు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు ప్రజలకు కానీ మీ నియోజకవర్గ అభిమానులకు కానీ? మనం చాలా మంచి ప్రశ్న అడిగాం. కరోనా సమయంలో నేను పేద ప్రజలకి 10,000 పైగా కుటుంబాలకి నేను నిత్యావసర సరుకులు అందించడంతో పాటు అనేక ప్రాంతాల్లో ఈ కరోనా టెస్టింగ్ సెంటర్స్లో సామాన్యులకు అందుబాటులో లేదనేటువంటి అంశం మీదనే గాంధీజీ మున్సిపల్ హై స్కూల్లో అక్కడ బస్ దగ్గరికి వెళ్ళా. చాలా మంది సామాన్య ప్రజలకి ఆ కరోనా టెస్టులు చేయించే సందర్భంలోనే నాకు కూడా కరోనా సోకింది. మరి నేను మృత్యు అంచుల దాకా వెళ్ళి బయటకు వచ్చానంటే
నేను కావాలని ఏదో బయట తిరిగినది కాదు. ప్రజాసేవలో భాగంగానే నాకు అలాంటి ప్రమాదం వచ్చింది. చాలా మంది మర్చిపోయి ఉంటారు, నువ్వు గుర్తు చేసావు. స్వర్ణ ప్యాలెస్ కూడా ఆ రోజు ఆగస్టు 8న నేను డిశ్చార్జ్ అయిన తర్వాత ఆగస్టు 9నే అది అక్కడ యాక్సిడెంట్ జరిగింది, దగ్ధమైంది. అట్లాంటి పరిస్థితిని కూడా నేను ఫేస్ చేశా. ఎక్కడ కూడా జనసేన పార్టీ కోసం కానీ పవన్ కళ్యాణ్ గారి కోసం కానీ ఒక్క అంగుళం కూడా వెనక్కేలా. వారు ఏ రోజు కార్యక్రమాలు చెయ్యకపోయినా మేము మాత్రం నిరంతరం రాజధాని ప్రాంతంలో చాలా బలంగా పనిచేశాం. పార్టీ బాగుండాలని ఆకాంక్షించాం, ప్రజలకి మంచి సేవ చేయాలని ఆకాంక్షించాం. ఒక ప్రత్యామ్నాయ శక్తిగా రాజకీయాల్లో జనసేన పార్టీ ఎదుగుతుందని ఆశించాం. కొత్త తరానికి అండగా నిలబడతారని నమ్మాం. ఇవేమీ జరగలేదు. జరగనప్పుడు ప్రశ్నించడంలో మా తప్పేంటి? పవన్ కళ్యాణ్ గారు కదా చాలా సందర్భాలు చెప్పారు, ప్రశ్నించాలి. మేము కూడా మిమ్మల్ని ప్రశ్నించాం. 21 సీట్లకే ఎందుకు పరిమితమయ్యాం? 2 ఎంపీ సీట్లకే ఎందుకు పరిమితమయ్యాం? 21 సీట్లలో 11 సీట్లు వేరే పార్టీ నేతలకి, తెలుగుదేశం పార్టీ నేతలు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించాం. ఆ విషయం మీదనే మేము కూడా మాట్లాడబట్టే మా మీద కావాలనే కుట్ర పన్నారు. ఎక్కడైనా చెప్పమనాలి. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జనసేన పార్టీలో పనిచేసిన ఒక్కరంటే ఒక్క నేతగా టికెట్ ఇచ్చారా? పోనీ కాపు సామాజిక వర్గానికి ఇచ్చారా? బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం ఒక్కరికైనా సరే జనసేన పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తులకి టికెట్ ఇచ్చారని మేము సూటిగా ప్రశ్నించాం. ఇవన్నీ పార్టీకి రుచిచ్చలా. మమ్మల్ని ఎందుకు పక్కన పెట్టారు? పవన్ కళ్యాణ్ గారు పిలిస్తేనే కదా ఫిబ్రవరి 25న వారి ఇంటికి వెళ్ళాం. మా ఇష్యూ మొదటి లిస్టులో కాదు, 2వ లిస్టులో నీ పేరు ఖచ్చితంగా వస్తుంది, వెళ్ళి పని చేసుకో అని చెప్పారు. ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని గారితో కూడా మాట్లాడిచ్చారు. ఇవన్నీ కూడా డ్రామాలో భాగమే, ఇవన్నీ నాటకాల్లో భాగమే. నాలాంటి వ్యక్తులకి టికెట్ ఇవ్వకుండా పొత్తులో అని చెప్పి మాయ మాటలు చెప్పి ప్యాకేజీలు తీసుకొని కన్న తల్లిని తిట్టినా ఏమాత్రం స్పందన లేకుండా మరి సుజనా చౌదరి గారికి పొత్తులో టికెట్ వెళ్ళేలా వదిలేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికీ జనసేన పార్టీని, కొత్త తరాన్ని నుంచోబెట్టలేరు. కాబట్టి నేను రాజీనామా చేశా. అనేక ప్రశ్నలు నేను మాట్లాడాను అని చెప్తున్నారు. నేను ఎక్కడ ఒక్క ఆరోపణ కూడా చేయలా. అన్ని వాస్తవాలే మాట్లాడా. కృష్ణా, గుంటూరు జిల్లాలో ఒక్క కాపు సామాజిక వర్గానికి కానీ జనసేన పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులు కానీ టికెట్ ఇచ్చారా? భీమవరం సీటు, గెలిచే సీటు వదులుకొని ఎందుకు పిఠాపురం వెళ్ళారు? పోనీ భీమవరంలో జనసేన పార్టీ కోసం, మీకోసం 5 సంవత్సరాల నుంచి పనిచేసినటువంటి చిన్నబాబుకి టికెట్ ఎందుకు ఇవ్వలేదు? ఇతర పార్టీ నేతలకే మీరు టికెట్లు ఎందుకు కేటాయించారు? దీనికి సమాధానం చెప్పాం. ఇది మ్యాచ్ ఫిక్సింగ్ లో భాగమే. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నాయకులు రేపు అసెంబ్లీలో జనసేన పార్టీలో మేము ఉండం, ఈ పార్టీని మేము తెలుగుదేశంలో విలీనం చేసేస్తామని సంతకాలు పెడతారు. ఇది ముందే మ్యాచ్ ఫిక్సింగ్. ఈ విషయం పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. కాబట్టే మీరు భవానీ గారు ప్రయోజనాల కోసమే పార్టీని వీడారు. గతంలో అంటే జనసేనాని కనుక వీడితే కొబ్బరిబొండం కత్తితో నరుక్కుంటానన్న మాట ఒకటి. అలాగే ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కరిగా బయటకు వచ్చి మిమ్మల్ని విమర్శిస్తున్నారు. కేశినేని చిన్ని, అలాగే కిరణ్ రాయల్, వీరందరూ కూడా మీకు కొబ్బరిబొండాల కత్తుల్ని మా కార్యకర్తలు ఆర్డర్ చేస్తారు, నరుక్కోండి అంటూ కూడా మీకు ఇంకా పార్సల్స్ పంపిస్తాము అంటున్నారు. సో దానిపైన వారికి మీ సమాధానం? అరే పిచ్చోళ్ళారా, అమాయకులారా, గొర్రెల్లారా, కషాయం నమ్మారు మీరందరూ. అందుకని పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారు మీరు. జనసేన పార్టీ 154 నియోజకవర్గాల్లో లేదురా ఎదవల్లారా, మీరు గుర్తుపెట్టుకుంటారు అన్నమాట. జనసేన పార్టీ 154 నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గారు కొబ్బరి బొండం కత్తి కాదురా, కషాయ కత్తితో తప్పని ఒక తల నరికేశారు. ముందు అది గుర్తుపెట్టుకుంటారు మీరు అందరూ. జనసేన పార్టీ 150 నియోజకవర్గాల్లో లేదు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఇంకా 140 స్థానాల్లో పోటీ చేశాం. ఈ రోజున పోటీ చేస్తుంది 21 స్థానాల్లోనే. ఆ 21లో కూడా 11 స్థానాలు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇచ్చేశారు, ఇతర పార్టీలకి. అంటే జనసేన పార్టీ మిగిలింది 10 స్థానాల్లోనే. అంటే 165 స్థానాల్లో జనసేన పార్టీ లేదు. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తల ఎప్పుడో నరికేశారని తెలుసుకోవాలని కూడా నా మీద పిచ్చి మాటలు మాట్లాడే వాళ్ళందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. నా వ్యక్తిత్వాన్ని చంపి మా యొక్క రాజకీయ భవిష్యత్తుని చంపేస్తే మేము రాజకీయ పునర్జన్మ ఎత్తాం. రాజకీయ పునర్జన్మ ఎత్తినటువంటి మేము మాకు నచ్చిన పార్టీలో చేరుతాం, మాకు నచ్చిన పార్టీ జెండా పట్టుకుంటాం, మాకు నచ్చిన నాయకుడికి వెళ్తాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు
మమ్మల్ని ఎంతో పోతిన మహేష్ కి టికెట్ రాని సందర్భంలో ఇప్పుడు సుజనా చౌదరికి ఇవ్వడం మూలంగా ఈ వ్యతిరేకత పార్టీ మార్చడం జరిగిందా? ఆయన అన్నట్లుగా కాసేపటి క్రితం బడుగు బలహీన వర్గాలు, మైనారిటీలు, ఆఖరికి ముస్లింలు ఇచ్చినా గానీ మేము వాడిని గెలిపించడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేసేవాళ్ళమని పోతిన మహేష్ అంటున్నారు. సో ఇక్కడ బీజేపీ నుంచి సుజనా చౌదరికి ఇవ్వడం ప్రధాన కారణమా? మిగిలిన వేరే సామాజిక వర్గాలకి ఇచ్చుంటే గనక జనసేనలో కంటిన్యూ అయ్యేవారు. ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ కూడా ఉంది, తర్వాత పని చేస్తా. ఈ 30 రోజులు నిద్రాహారాలు మానేసి కూడా పని చేస్తానని కూడా తెలియజేస్తున్నా. కిరణ్ రాయల్ కేసు నేను చిన్ని గురించి మాట్లాడరు. కిరణ్ రాయల్ నాకు ప్రతి 2 రోజులకు ఒకసారి ఫోన్ చేస్తారు. ఆయన ఎక్కడ కూడా జనసేన పార్టీ అభ్యర్థితో కలిసి తిరగట్లా, ముందు ఆ విషయం గురించి మాట్లాడమని చెప్పండి. ఆయన అట్లాగనే కేశినేని చిన్ని గారి గురించి చెప్పారు కదా, ఆయన కూడా నన్ను మోసం చేసిన వ్యక్తుల్లో ఆయన కూడా ఒకరు, అబద్ధాలు చెప్పిన వ్యక్తుల్లో ఆయన కూడా ఒకరు. వాళ్ళన్నీ తెలుసు. మాకు టికెట్ వస్తుందని చెప్పినప్పుడు తెలుగుదేశం పార్టీ సమన్వయ సమావేశం ఎందుకు పెట్టాలా? దీనికి సమాధానం చెప్పమండి. అనేక కార్యక్రమాలు నిర్వహించారు కదా, జనసేన పార్టీని ఎందుకు భాగస్వామ్యం చేయలా? కేవలం 2-3 కార్యక్రమాలకు నన్ను అతిథిగా పిలిస్తే సరిపోయిందా? మా కేడర్ని కానీ మమ్మల్ని కానీ ఎందుకు మొదటి నుంచి దూరం పెట్టారు? అంటే ఈ సీటు మాకు రాదని, భారతీయ జనతా పార్టీ తరఫున సుజనా చౌదరి గారికి వస్తుందని వాళ్ళకి ముందు తెలుసు కదా. ఇదంతా కూడా తెలిసే కదా డ్రామా ఆడారు. అందుకే కదా పశ్చిమ నియోజకవర్గంలో సమన్వయ సమావేశాలు జరగకుండా అడ్డుకున్నారు. ఇట్లాంటి వాటి అన్నిటికీ కూడా సమాధానం చెప్పాలి. అంటే ముఖ్యంగా మీరు పవన్ కళ్యాణ్ కాపుల్ని మోసం చేశారు, యువ రక్తాన్ని మోసం చేశారు, ఆ వర్గాన్ని కూడా మోసం చేశారు అంటున్నారు. అంటే మీకు జనసేనలో సీట్ రాలేదు. అలాగే ఇప్పుడు అంటే గతంలో కూడా పవన్ కళ్యాణ్ ఒక తల్లిని సుజనా చౌదరి విమర్శించారు. ఇప్పుడు సుజనా చౌదరిని ఓడించడానికి లక్ష్యం అని కూడా అన్నారు. అంటే ఇక్కడ మీ యొక్క కోపం కానివచ్చు, లేదంటే మీరు ఎవరు ఓటమిని చూడాలనుకున్నట్టు, పవన్ కళ్యాణ్ లేదంటే సుజనా చౌదరి? పవన్ కళ్యాణ్ గారు ఆయన అంతటా ఆయనే ఓడిపోయాడమ్మా. నువ్వు చూస్తున్నావు కదా రోజు టీవీలో. గెలిచే భీమవరం స్థానం వదిలేసి పిఠాపురానికి వెళ్ళి అక్కడ మీరు చూశారుగా, నన్ను ఒకసారి గెలిపించండి అని అభ్యర్థించడంతో పాటు వంగిపోయి వర్మ కాళ్ళు పట్టుకోవట్లేదు. అంతే తేడా. అక్కడ ఓడిపోయింది పవన్ కళ్యాణ్ గారు అమ్మా, మేం కాదమ్మా. మీరు కావాలంటే ప్రతిరోజు టీవీలు చూసుకున్నాం ఆయన ఏం చేస్తున్నారు. కనీసం నిన్న సొంత ఇంటిని కూడా ఆయన ప్రారంభోత్సవం చేసుకోలేకపోయారు కదా. దానికి సమాధానం చెప్పాలమ్మా, ఎందుకు చేసుకోలేకపోయారు దానికి సమాధానం చెప్పాలి. ఆయన ఆల్రెడీ ఓడిపోయారమ్మా. ఆయన గెలిచినా ఒకటే, ఓడిపోయినా ఒకటి. ఆయన ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఉండరు. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో లేరు కదా. ఆయన మంగళగిరి కార్యాలయానికి 15-20 రోజులుగా రావట్లా. రోజు పిఠాపురానికి కానీ ఇంకో ప్రాంతానికి ఆయనకి వెళ్ళి డైరెక్ట్గా హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు. ఆయన చాపర్లో ఆయన ఆంధ్రప్రదేశ్ వాసి కాదని ఆయనే చెప్పుకున్నారు కదమ్మా. రోజు ఆయనే చెప్పుకుంటున్నారు. ఆయన హెలికాప్టర్ హైదరాబాద్ నుంచి రావడం, పిఠాపురం ఆంధ్రప్రదేశ్ అదే అనకాపల్లి వెళ్ళడమే. ఆయన ఇంకా ఆంధ్రప్రదేశ్ లో నీకు ఉండను, ఆంధ్రప్రదేశ్ కి బాయ్ బాయ్ అని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఒక్క స్థానంలో గెలిస్తే ఏంటి, ఓడిపోతే ఏంటి? జనసేన పార్టీ మొత్తాన్ని ఓడించేసి చంద్రబాబు నాయుడు గారు కాళ్ళ దగ్గర పెట్టేశారు కదా. మీకు ఓడిపోవడం ఏముంది ఇందులో? పట్టుమని 10 స్థానాలు కూడా జనసేన పార్టీ కేటాయించినప్పుడే పార్టీ ఓడిపోయిందమ్మా. ఈ పార్టీ నాయకత్వం పోయింది. ఆయన నిజంగా చెప్తున్నాను, ఆయన కాపుల్ని మోసం చేశారు, మా పెద్దన్నలని మోసం చేసిన దుర్మార్గుడు పవన్ కళ్యాణ్ అని కూడా నేను చెప్తా ఉన్నా. ఎందుకనంటే ఆయన పొత్తులో భాగంగా ఒక 60 సీట్లు తీసుకుంటారు, ముఖ్యమంత్రి పదవి షేరింగ్ అడుగుతారని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాపులు మా పెద్దన్నలు అడిగితే ఆయన 60 సీట్లు అడుగుతారు, ముఖ్యమంత్రి షేరింగ్ అడుగుతారని అందరూ అనుకుంటే తర్వాత అది 45 అనుకున్నారు, 32 అనుకున్నారు, 24 అనుకున్నారు. అప్పుడు కూడా లేదు, 21కి వచ్చింది. పెద్ద ఎత్తున కాపులు మొత్తం కూడా సోషల్ మీడియా గాని ఇతర మాధ్యమాల ద్వారా గాని మాకు ఈ పొత్తు ఇష్టం లేదు, మేము పవన్ కళ్యాణ్ గారిని బహిష్కరిస్తా ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారిని ఒప్పుకునే పనే లేదు, మేము ఓట్లు వేయమని వాళ్ళందరూ బలంగా బయటకు వచ్చి చెప్పారు కదా. వాళ్ళు చెప్పినందుకే కదా కాపుల్ని మళ్ళీ తిరిగి ఎలాగన్నా వాళ్ళని ఆకర్షించాలి, ఓట్లు వేపించుకోవాలని కాపులకి బీసీలకి మధ్య ఏదో రకంగా గొడవలు సృష్టించాలని కుట్ర పన్నుతున్నటువంటి దుర్మార్గమైన ఆలోచన చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారే. అందుకనే గత ఏడాది ఆవిర్భావ సభకి ముందు బీసీ సదస్సులో మాలాంటి బీసీలందరికీ టికెట్లు ఇస్తానని చెప్పి ఒక్కరంటే ఒక్కరికి ఇచ్చి మిగతా అందరి గొంతు కోసిన మాట వాస్తవం. ఈ రోజున మేమందరం బయటకు వచ్చి మాట్లాడితే మా పెద్దన్నలకి మాకు మధ్య చిచ్చు పెట్టి ఓట్లు
సంపాదించి ప్యాకేజ్ పొందాలని చూస్తా ఉన్నారు. అందుకే నేను ఆయన కాపులు ఒప్పుకోవట్లేదు. ఆయన్ని కాపులు యాక్సెప్ట్ చేయట్లే. ఇంకో పెద్ద విషయం చెప్తున్నా నీకు, ఇంకొక పెద్ద విషయం చెప్తున్నా. మీరు ఇది బాగా టెలికాస్ట్ చేయాలి, అవసరమైతే బయట కట్ చేయాలి, ఒక రీల్ వేయాలి. తాడేపల్లి గూడెంలో అమ్మా, ఎక్కడ తాడేపల్లి గూడెంలో జన సైనికుల్ని, అంటే కాపులు ఎక్కడైతే బలంగా ఉంటారో గోదావరి జిల్లాలో అక్కడ ఏమన్నారమ్మా పవన్ కళ్యాణ్ గారు, మీరందరూ నన్ను ఓడించారు, నన్ను గెలిపించలేకపోయారు, మీకు ఎన్నికలు చేయడం రాదు, మీరు వేస్ట్ గాళ్ళు, మీరు పనికి మాలని జన సైనికుల్ని తెలుగుదేశం పార్టీ నాయకుల ముందు, చంద్రబాబు నాయుడు గారి ముందు తిట్టలేదా పవన్ కళ్యాణ్ గారు? గోదావరి జిల్లాలో కాపులు బలంగా ప్రభావితం చూపిస్తారని అందరూ అంటారు కదా, అక్కడ మా పెద్దన్నలను తిట్టలేదా పవన్ కళ్యాణ్ గారు? కాపుల్ని తిట్టలేదా? తిట్టినప్పుడు జన సైనికులు తలదించుకుంటే తెలుగుదేశం పార్టీ నాయకులు చప్పట్లు కొట్టి నవ్వుకున్న మాట నిజం కాదా? నిజం కాదా? కాపుల్ని దారుణంగా అవమానించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారే. ఇది జరిగిందా లేదా ఒకసారి తాడేపల్లిగూడెం సభ చూసుకోవచ్చు, మీరు అందరూ కూడా చూసుకోవచ్చు. నువ్వు బలంగా గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ గారు వచ్చి జనసేన పార్టీని అవమానించలేదా? ఊగిపోలేదా? చంద్రబాబు నాయుడు గారు అప్పుడే రాజీనామా చేసి ఉండాల్సింది కదా. పోతిన మహేష్ గారు అప్పుడే రాజీనామా చేసి ఉండాల్సింది కదా. అంటే మీరే అంటున్నారు నాకు సీట్ ఇవ్వలేదన్న అసంతృప్తితో నేను మాటలు చెప్పడం లేదు, మాట్లాడడం లేదు అంటున్నారు. బట్ మీరు ఇవన్నీ జరిగినప్పుడు మీరు పార్టీలో ఉన్నారు, అప్పుడు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు? చాలా మంది మాట్లాడే ప్రయత్నం చేశారు, మాట్లాడాలనుకున్నారు. ఎందుకు ఇంతవరకు ఒక్కరికి కూడా అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు? నాకు కూడా 2-3 సార్లు కలిశారంటే ఇక్కడ బలంగా నేను సీట్ కావాలని శాంతియుత మార్గంలో డిమాండ్ చేయడం, ప్రజా మద్దతు లభించడం, మీడియాలో కూడా పెద్ద ఎత్తున చూపించడంతో వాళ్ళు భయపడి నాకు అపాయింట్మెంట్ ఇచ్చారు. కానీ ఈ రాష్ట్రంలో ఒక్క జనసేన పార్టీ నాయకుడు కూడా ఇంతవరకు అపాయింట్మెంట్ ఎందుకు ఇవ్వలేదో వాళ్ళ ముందు సమాధానం చెప్పాలి. చెప్పే ప్రయత్నం మేము చేశాం కదా ప్రతిసారి, ఎందుకు వినిపించుకోవాలా మీరు? మేము పార్టీ నిలబెట్టమని అడిగాం, ఆయన పార్టీ నిలబెట్టనని అంటూ ఉన్నారు. అందుకని ఆయన పారిపోతా ఉన్నారు తప్పించుకొని, అందుకని ఆయన తప్పించుకొని పారిపోయారు. దానికి ఆయన సమాధానం చెప్పాలమ్మా. ఆయన ఇప్పుడు వైసీపీలో పోతిన మహేష్ గారికి ఏ హామీ ఇస్తే ఇప్పుడు వైసీపీలో చేరారు? పార్టీ జెండా మోసింది పార్టీ నిలబడుతుందని మీరు తెలుగుదేశం పార్టీకో ఇంకోరికో అమ్మేస్తారని అనుకున్నారు అందరూ. కాబట్టి దీనికి కూడా ఆయనే సమాధానం చెప్పాలి. అంటే ఇప్పుడు మీరే నేరుగా వైఎస్ఆర్సీపీ పార్టీని సంప్రదించారా? వాళ్ళ నుండే మీకు పిలుపు వచ్చిందా? తదుపరి మీ భవిష్యత్ ఏంటి సార్, రాజకీయ భవిష్యత్తు? అంటే ఇక్కడ అసెంబ్లీ స్థానం కూడా ఆల్రెడీ పశ్చిమలో వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది. ఏమన్నా రీప్లేస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనుకుంటున్నారా? లేదంటే మన ఒక నామినేటెడ్ పదవి పోస్ట్ కావాలి అనుకొని ఆలోచిస్తున్నారా? ఏంటి నెక్స్ట్? అసలు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఏంటి పోతిన మహేష్? ఎందుకంటే ఇక్కడ నియోజకవర్గ ప్రజలు, మీ అభిమానులు కూడా ఒక ఎమ్మెల్యేగా చూసేసాం అనుకున్నారు. అంటే అందిన ద్రాక్ష పులుపు అన్నట్టుగా అయిపోయింది ఫైనల్ గా. సో ఏం సార్, మీ నోటి నుండే వినాలి, ఇక్కడ క్లారిటీ ఇచ్చేయండి. నెక్స్ట్ ఏంటి మీ రాజకీయ భవిష్యత్తు? అమ్మా, నేను నటించే వాళ్ళు ఎప్పటికీ రాజకీయ నాయకులు కాలేరు, ప్రజలకి మంచి చేయలేరు అని నేను చెప్పా. అదేవిధంగా ఇచ్చిన మాట మీద నిలబడేటువంటి వ్యక్తి, ఓ మాట ఇస్తే మడం తడపనున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మే నేనే వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరాలని నేను వారిని అడిగాను. వారు కూడా మనస్ఫూర్తిగా వైవి సుబ్బారెడ్డి గారు నన్ను, మహేష్ కూడా నా బిడ్డ లాంటోడని వారు కూడా, మహేష్ ఖచ్చితంగా నువ్వు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి రావాలి, జనసేన పార్టీని వదిలేస్తానంటున్నావు కాబట్టి నిన్ను ఖచ్చితంగా ఎంతో ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తామని చెప్పారు. నా అభ్యర్థన వారు తీసుకున్నారు. నన్ను వైఎస్ఆర్సీపీ పార్టీలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఈరోజు కండువా వేశారు. అందుకు నేను సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞుడినై ఉంటాను. నేను పశ్చిమ నియోజకవర్గ అసెంబ్లీ సీటుని ఎక్కడ ఆశించలేదు. వైసీపీ పార్టీలో కూడా నేను అటువంటి మాట ఎక్కడ మాట్లాడలేదు. ప్రస్తుతం మా ముందున్న లక్ష్యం ఖచ్చితంగా వైసీపీ అభ్యర్థిని ఇక్కడ గెలిపించడం, పెత్తందారికి, పెట్టుబడిదారికి నిజమైన రూపం సుజనా చౌదరి లాంటి వ్యక్తిని ఓడించడం. పేద సామాన్య వర్గాలకు అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి కావాలి, కానీ చాపర్లో తిరిగేటువంటి వ్యక్తి, ప్రైవేట్ జెట్లో తిరిగేటువంటి వ్యక్తి ఇక్కడ అవసరం లేదు. మా ముందున్న లక్ష్యం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ప్రమాణ స్వీకారం చేయాలి, పశ్చిమంలో వైసీపీ అభ్యర్థి హ్యాట్రిక్ కొట్టాలి. ఇదే మా ముందున్నటువంటి లక్ష్యం. నేను పదవుల కోసం ఆశపడేటువంటి వ్యక్తిని కాదు, ఉద్యమాల నుంచి, పోరాటాల నుంచి బయటకు వచ్చినటువంటి వ్యక్తిని. కాబట్టి నా భవిష్యత్తుకి భరోసా ఇచ్చేటువంటి వ్యక్తి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారని 100కి 100% నమ్ముతున్నా. పని చేసిన దగ్గర, నిబద్ధతగా నిలబడిన దగ్గర, మా గొంతు కోసి రోడ్డు మీద నిలబడినటువంటి పవన్ కళ్యాణ్ గారి కన్నా
కోటి రెట్లు జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్ప వ్యక్తి, మనసున్న వ్యక్తి అని కూడా తెలియజేస్తాను. ఇదే 2019లో మీరు వైఎస్ జగన్ గారిని కలవడం జరిగింది, పార్టీలోకి వెళ్ళాలి అని కూడా మీరు అడిగారు. బట్ ఆ రోజు మీకు ఎమ్మెల్యే పదవి గురించి ఏం మాట్లాడలే, ఎవరు మాట్లాడలే. సో ఆ రోజు లేని నమ్మకం ఈ రోజు ఎలా కలిగింది మీకు? నేను 2019కి ముందు నుంచి జనసేన పార్టీలోనే ఉన్నా. నేను పవన్ కళ్యాణ్ గారిని నమ్మే తిరిగా. ఆయన 2019లో కూడా, ఆ 2019లో కూడా పొత్తుల్లో కూడా చిట్ట చివరి క్షణంలోనే నాకు సీటు వచ్చింది. నామినేషన్ వేయడానికి ముందే ఇక్కడ ప్రచారానికి ఆయన వచ్చేశారు. ఇలాంటి వాస్తవాలన్నీ మీరు తెలుసుకోవాలి. నాకు కూడా సీట్ అంత ఆషామాషిగా ఏం రాలా. నేను పనిచేసినా సరే నాకు టికెట్ ఇచ్చేటప్పుడు ఏదో పొత్తుల్లో వచ్చింది, అయ్యి వచ్చింది, ఏ వచ్చింది చాలా చెప్తున్నారు. కానీ ఈ పార్టీ జెండా పట్టుకున్నటువంటి వ్యక్తులకి, ఈ పార్టీ కోసం నిలబడినటువంటి వ్యక్తులకి చాలా మందికి టికెట్లు ఇచ్చారు కదా. అప్పటికే నేను చాలా బలంగా పనిచేసాను జనసేన పార్టీ కోసం. మీరు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. నేను 2019కి ముందు ఎక్కడ కూడా వైసీపీ పార్టీలో టికెట్ కావాలని ప్రయత్నం చెయ్యాల. చాలా తెలుగుగా సమాధానం చెప్తున్నారు. మీరు ఏంటి నెక్స్ట్? వాట్ ఈస్ పోతిన మహేష్ నెక్స్ట్ ఏంటి సార్? నేను చెప్పా, సీట్ ఏమన్నా ఆశిస్తున్నారా అంటే మీరు ఆశ లేదు అనే చెప్తున్నారు. ఓకే, మీకు ఏదో ఒకటి హామీ ఇచ్చే ఉంటారు కదా, లేకపోతే ఇంత ధైర్యంగా మీరు జగనే రావాలి అనుకోరు కదా సార్? ఎందుకంటే ప్రజల్లో మీరు చాలా తిరిగారు, చాలా డబ్బు కూడా ఖర్చు పెట్టారు, అంటే సేవ పరంగా మీరు వెళ్ళి ఖర్చు పెట్టారు, చాలా మందిని ఆదుకున్నారు. ఎందుకంటే ఏరియాలోకి ఎంటర్ అవుతుంటేనే పోతిన మహేష్ మమ్మల్ని ఆదుకున్నారు అని ఎంతో కొంతమంది చెప్పారు, వాళ్ళ నోటి మాటలు మా చెవులో పడ్డాయి. సో మీకు ఏదో ఒక పదవి వస్తుంది, అది ఏదో ఒక భరోసా అయితే ఉంటుంది కదా అమ్మ. ఇవాళ నేను మొట్టమొదటి జనసేన పార్టీలో మీరు గుర్తుపెట్టుకోవాలి, పవన్ కళ్యాణ్ గారు అగ్రిగోల్డ్ సమస్య గురించి వాటి గురించి చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి వచ్చినప్పుడు రామవరపాడు నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు కూడా నేను జనసేన పార్టీ రాష్ట్ర కార్యకర్తను వేసుకొని పనిచేశాను. ఆ రోజున ఎక్కడ నాయకుడని వేసుకోవాలా, నాకు హోదాలు లేవు, పదవులు లేవు. కానీ విజయవాడ నగరం మొత్తం కూడా దగ్గర దగ్గర 70-80 హోర్డింగ్స్, 2000 పైగా పోల్ బ్యానర్స్ కట్టి విజయవాడ నగరాన్ని జనసేన పార్టీ జెండాలతో అదేవిధంగా బ్యానర్స్తో నింపేసినటువంటి వ్యక్తినమ్మ నేను. ఆ రోజు రాష్ట్ర కార్యకర్తను వేసుకొని పనిచేశాను. నేను రాష్ట్ర కార్యకర్తని ఎవరైనా వేసుకుంటారా? రాష్ట్ర కార్యకర్తని అట్లా పనిచేసిన ఆయనకి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో నేను చెప్తున్నా కదా, జగన్మోహన్ రెడ్డి గారి మీద నాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా నా రాజకీయ భవిష్యత్తుకి మంచి మార్గం చూపిస్తారనేటువంటి సంపూర్ణ విశ్వాసం నాకుంది. నేను ఈరోజు ఒక నాయకుడి దగ్గరికి వెళ్ళా, నిన్నటి వరకు ఒక నటించే ఆయనకి పనిచేశా. చాలా వ్యత్యాసం ఉంది. నటించే వాళ్ళకి నాయకులకి చాలా వ్యత్యాసం ఉంది. నాయకుడిని నమ్ముతున్నాం, నటించే వాళ్ళని నమ్మి మోసపోయాం. నాయకుడి దగ్గరికి వెళ్ళాం. ఖచ్చితంగా ప్రజలకి సేవ చేయడానికి పదవులు అక్కర్లేదు, ఖచ్చితంగా సేవ చేస్తాం. నాకు సంపూర్ణ నమ్మకం, విశ్వాసం ఉన్నాయి. ఇక్కడ మా లక్ష్యం కూటమి అభ్యర్థుల ఓటమి, జనసేన పార్టీ, తెలుగుదేశం, బీజేపీ అభ్యర్థుల ఓటమి ఖచ్చితంగా జరిగి తీరుతుంది. వైసీపీ ఇక్కడ గెలిచి తీరుతుంది. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు ఖచ్చితంగా గెలిచేలాగా మా సాయశక్తుల పని చేస్తాం. ఖచ్చితంగా ఆ దిశగానే ప్రణాళికలు రూపొందిస్తాం. అందరినీ కలుపుకుంటా ముందుకి వెళ్తామని తెలియజేస్తాను. ఫైనల్ గా సార్ వన్ లాస్ట్ క్వశ్చన్, బుజ్జగింపు కాల్స్ ఏమన్నా వచ్చాయా మీకు? అమ్మా, అసలు మనం బలంగా మాట్లాడిన తర్వాత మీకు ఫోన్ చూపిస్తాను. ప్రెస్ మీట్ పెడతానన్నప్పుడు పార్టీ నుంచి చాలా మంది ఫోన్లు చేశారు. అంతా అయిపోయాక ఏముంటుందమ్మా, ఇంకా ఏముంటుంది? నా వ్యక్తిత్వాన్ని చంపేసిన తర్వాత రాజకీయ భవిష్యత్తు ఎలాగ ముందే చంపేశారు. టికెట్ కేటాయించలేదు పొత్తుల్లో సుజనా చౌదరి గారికి వెళ్ళిన తర్వాత నన్ను ఎంత మానసికంగా క్షోభ పెట్టారమ్మా. నన్ను నాకేదో డబ్బులు ఇచ్చారని, డబ్బులు ఎక్కువ అడుగుతున్నామని ఇట్లాంటి మాటలు మాట్లాడి నా వ్యక్తిత్వాన్ని చంపేశారు కదా. పవన్ కళ్యాణ్ గారిని కలిసే ప్రయత్నం 3-4 సార్లు చేశాం కదా. మీరు కావాలంటే సుజనా చౌదరి గారి దగ్గర కూడా వెళ్ళి అమ్మవారి మీద ఒట్టేస్తారా, లేదా ఆయన ఎక్కడ ఒట్టేస్తారా ఆయన కూడా అడగండి. ఆయన కూడా ప్రయత్నం చేశారా లేదా? పార్టీలో ఇవన్నీ కూడా కలపాలని ప్రయత్నం చేస్తే జనసేన పార్టీ కావాలనే కదా స్పందించలా. ఎందుకు స్పందించలా? సుజనా చౌదరి గారి దగ్గర మరింత ఒత్తిడి చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని కదా వాళ్ళు చేశారు. ఆ ఒత్తిడి ఆయన మీద తీసుకురావడానికి నా వ్యక్తిత్వాన్ని చంపేశారు కదా వాళ్ళు. నా వ్యక్తిత్వాన్ని చంపేశారు కదా. చంపేసిన తర్వాత ఇంకా ఏ కాల్స్ అయినా ఏం ప్రయోజనం ఉంటుందమ్మా మనకి? చెప్పండి. మమ్మల్ని జనసేన పార్టీలో చంపేసిన తర్వాత ఆ పార్టీలో వచ్చేటువంటి ఏ ఫోన్కి మేము స్పందించాం. గతంలో మీరు చేసినటువంటి విమర్శలు వెల్లంపల్లి మీద కానివచ్చు, ఇంద్రకీలాద్రి టెంపుల్లో ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయి అంటూ కూడా చెప్పారు కదా సార్. అంటే ఈ విషయాల మీద కూడా మళ్ళీ మీరు ఏమైనా ఫైట్ చేస్తారా? ఒకటే గుర్తుపెట్టుకోమ్మా, ఇది ఈ నెల రోజులు కూడా
ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ మొదలైంది. ఎన్నికల ప్రక్రియలో ఎన్నికలే చెయ్యాలి. ఖచ్చితంగా ఇప్పుడు కూడా చెప్పా నేను, కూటమి వర్సెస్ వైసీపీ వర్సెస్ కూటమి నడుస్తుంది. కూటమి అభ్యర్థులు ఇక్కడ కేశినేని, నాని గారు, అదేవిధంగా ఆసిఫ్ గారు అభ్యర్థులుగా ఉన్నారు. వారి గెలుపు కోసం చాలా బలంగా నా శక్తి వంచన లేకుండా నియోజకవర్గంలో పనిచేస్తా, జెండా పట్టుకొని ఇంటింటికి వెళ్ళి ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలి, జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చెయ్యాలనేటువంటి విషయం మీదనే నేను ప్రజల దగ్గరికి వెళ్తా. ఎన్నికల్లో మనం ఎన్నికల పనులే చెయ్యాలి కాబట్టి ఆ దిశగానే అడుగులు ముందుకు వేస్తాం. సార్, డైరెక్ట్ గా మా ఛానల్ తరపు నుండి పార్టీలో మీకు చోటు వస్తుంది అనుకున్నారు, సీట్ రాలేదు. పవన్ కళ్యాణ్కి ఏం చెప్పాలనుకున్నారు డైరెక్ట్ గా ఛానల్ తరపు? డైరెక్ట్ మెసేజ్. ఫస్ట్ మీరు కోవర్టుగా ఉండమాకండి. మీరు జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఉండే ప్రయత్నం చేయండి. నటించడం మానేయండి. నాయకుడిగా ఉండే ప్రయత్నం చెయ్యండి. మీరు తెలుగుదేశం పార్టీ కోవర్టుగా ఉండి జన సైనికుల్ని, వీర మహిళల్ని, జనసేన నాయకుల్ని చంపేయమాకండి. ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చెయ్యమాకండి అని ఆయన కన్నీటితో అభ్యర్థిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఇది ఓవరాల్ గా ఎంతో అంటే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఒక మంత్రి సీట్ ని కూడా కదిపేసి అక్కడ సీట్ వస్తుంది జనసేన నుండి అని ఆశపడేసరికి లాస్ట్ మినిట్ లో ఫస్ట్ అండ్ సెకండ్ అండ్ లాస్ట్ లిస్టుల్లో కూడా పోతిన మహేష్ పేరు రాకపోవడము, పోతిన మహేష్ ముందుగానే పార్టీ వీడతారు అనే అంతర్గత సమాచారం ఉంది కాబట్టి అందుకే మేము సీట్ ఇవ్వలేదు అనడము, అమ్ముడుపోయారు అనడము, ఈ మాటలన్నీ కూడా నేను తట్టుకోలేకపోతున్నాను అంటూ పోతిన మహేష్ తెలుపుతున్నారు. బట్ డైరెక్ట్ గా మాత్రం పవన్ కళ్యాణ్ ని మాత్రం టీడీపీకి కోవర్ట్ గా ఉండకండి అంటూ ఒక మెసేజ్ ని అయితే ఇస్తున్నారు. బట్ పదవులు ఏమి ఆశించడం లేదు, కేవలం నమ్మక ద్రోహం చేశారు కాబట్టే కీలకంగా జనసేనలో ఉన్నటువంటి ఈ నేత బయటకు వచ్చి వైసీపీలో చేరాను. నెక్స్ట్ రానున్నటువంటి ఈ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికల్లో జగన్నే గెలిపించుకునేందుకు ఈ ముందు అడుగు దిశగా ప్రయాణం చేస్తాను అంటూ కూడా పోతిన మహేష్ ఎక్స్క్లూజివ్ గా మన సిటీ 24/7 తో అయితే పంచుకోవడం జరిగింది.